నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగింది. సొరంగం లోపల కార్మికులు పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు కొందరు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మరికొంతమంది ప్రమాదంలో చిక్కుకుపోయారు. సొరంగం ప్రమాదంలో 8 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద స్థలికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. సహకారానికి కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. సికింద్రాబాద్ నుంచి ఆర్మీ ఇంజనీర్లను సిద్ధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఈ నెల 18న తిరిగి పనులు ప్రారంభించారు. పనులు ఆరంభమైన 4వ రోజే ఈ దుర్ఘటన జరిగింది. నిన్న ఉదయం 7:30 లోకో ట్రైన్ ద్వారా సొరంగ మార్గంలోకి వెళ్లారు. పనుల్లో నిమగ్నమైన కొద్దిసేపటికే పైకప్పు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. దీంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కాపాడుకునేందుకు సొరంగ మార్గంలో పరుగులు తీసుకుంటూ బయటకొచ్చే ప్రయత్నం చేశారు. నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో పక్కనే ఉన్న కన్వేయర్ బెల్ట్ ఎక్కి కొద్ది దూరంలో ఉన్న లోకో ట్రైన్ ను చేరుకుని అక్కడి నుంచి బయటకొచ్చారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిని వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు, కానీ భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలియగానే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్, కలెక్టర్ బాదావత్ సంతోష్లు వెంటనే అక్కడికి చేరుకుని ఇంజనీర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ హుటాహుటిన బయలుదేరారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి పరిస్థితులను సమీక్షించారు. నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు కూడా వచ్చి పరిశీలించారు. నీటిపారుదల శాఖ సీఈ అజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి సొరంగం వద్ద సహాయక చర్యలు పర్యవేక్షించారు. హైదరాబాద్ నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సొరంగం లోపలికి వెళ్లడానికి ఉన్న అవకాశాలపై చర్చలు చేపట్టాయి.